హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి, ఎందుకంటే మన ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా రూపంలో వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ గొడవలు అంటే, ఎప్పుడైనా మంచు ఫ్యామిలీ అంటే మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ వీళ్ళది ఏంటంటే ఎంతసేపు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీ మీద కొంచెం విపరీతమైన దారుణమైన ట్రోల్స్ వస్తుంటాయి, మేమ్స్ వస్తుంటాయి. సో ఇంతవరకు చూసింది ఏంటంటే ఆ విధంగా చూసాం. బట్ లాస్ట్ 1 డే నుంచి మనం చూస్తుంది ఏంటంటే, ఒక మంచు ఫ్యామిలీలో ఒక ఏదో గొడవ జరిగిపోతుందని, మొత్తం ఫ్యామిలీలో మనోజ్ మీద మోహన్ బాబు గారు దాడి చేయించారని, అలాగే లేదు మనోజే మోహన్ బాబు మీద దాడి చేయించాడని ఒక న్యూస్లో వస్తుంది. సో దానికి ఏమైందంటే, నిన్న చూసినట్లయితే మనోజు 100కి డైల్ చేశాడని, సో అక్కడ వచ్చి పోలీసులు వచ్చేసి జస్ట్ చూసి వెళ్ళారు. సో వాళ్ళు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటామన్నట్టు అది చెప్పారు. అయితే అది అయిన తర్వాత ఈవినింగ్ మనోజు హాస్పిటల్కి వెళ్ళడం, తనకు మెడికల్ రిపోర్ట్లో కూడా తన మీద కొన్ని దెబ్బలు జరిగాయని, అటాక్ జరిగిందని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో అయితే అలా ఉండగా అయితే విష్ణు వచ్చేసి ఇండియాలో లేడని, దుబాయ్లో ఉండని, సో తను దుబాయ్ నుంచి ఇండియాకు రావడానికి ఈరోజు వస్తున్నానని వచ్చింది టాకు. అయితే ఇది ఎలాగ ఉండగానే మంచు విష్ణు వచ్చేసి 40 మందిని బౌన్సర్లను వాళ్ళ మోహన్ బాబు ఇంటి దగ్గరికి పంపించాడని, అలాగే మనోజు ఒక 30 మందిని బౌన్సర్లని మోహన్ బాబు ఇంటికి పంపించాడు. సో ఇది చూస్తుంటే బౌన్సర్లు వాళ్ళు 40 మంది, వీళ్ళు 30 మంది పంపించడం అంటే అది చూస్తుంటే కొంచెం ఏదో పెద్ద ఇష్యూ, గొడవ అయ్యేలాగే ఉంది. బట్ అది ఎందుకు అనేది అయితే వచ్చే న్యూస్ ప్రకారం ఏంటంటే ఆస్తి గొడవల ఇష్యూలో ఉందనిపిస్తుంది. ఆ ఆస్తి గొడవల నుంచే ఆ టాపిక్ నడుస్తుందని తెలుస్తుంది. సో మామూలుగా అయితే ఏంటంటే, ఇప్పుడు మనోజు వెళ్ళి ఈరోజు పోలీస్ స్టేషన్లో తన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఇచ్చారు. బట్ ఎక్కడ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అనేది మెన్షన్ చేయలేదని కంప్లైంట్లో ఉంది. సో కానీ అది అయిన కొద్దిసేపటికి మోహన్ బాబు గారు రాచకొండ కమిషనర్ సిపి గారికి ఒక లేఖ రాశారు. కాకపోతే అందులో డైరెక్ట్ అతను మనోజ్ మీదనే కంప్లైంట్ ఇచ్చాడు. సో నాకు కూడా ప్రాణహాని ఉంది ఇట్లా మనోజ్ ద్వారా అని ఇచ్చారు. అయితే ఇది ఇష్యూ ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనకు ఇది మొదటిసారి కాదు. లాస్ట్ టైం కూడా ఒకసారి మంచు విష్ణుకి మనోజ్ మధ్య ఏదో గొడవ జరుగుతుందని ఒక వీడియో బాగా వైరల్ అయింది. అయితే మంచు విష్ణు మనోజ్ మీద అటాక్ చేస్తున్నాడని, మనోజ్ అప్పుడు వీడియోలో ఇలా అందరు తాగి వచ్చేసి ఇంట్లో వాళ్ళ మీద, అలాగే మా బంధువుల ఇంటి మీద దాడి చేస్తాడని చెప్పింది. అయితే అప్పుడు అలా అయినా ఒక 1 డే 2 డేస్కు మోహన్ బాబు గారు అలాగే విష్ణు ఇది జస్ట్ ప్రాంక్ వీడియో, మేము ప్రాంక్ లాగా చేసామన్నట్టు అయితే అది రియల్గానే జరిగింది. బట్ వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వాళ్ళ పరువు పోకూడదని, అలాగే సంథింగ్ రావద్దని కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశారు. బట్ చాలామంది నమ్మలేదు, కొద్దిమంది మాత్రం అది నిజంగానే ప్రాంక్ అనుకొని నమ్మేశారు. సో ఇప్పుడు మాత్రం జరిగింది ప్రాంక్ కాదు, ఎందుకంటే 100% ప్రాంక్ అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్కి ఇచ్చారు, లీగల్గా వెళ్ళడానికి చూస్తున్నారు. సో ఇంకోటి మెడికల్ రిపోర్ట్లో కూడా మనోజ్ మీద అటాక్ జరిగిందని వచ్చింది. సో అయితే విష్ణు వచ్చిన తర్వాత ఇది ఎలా ముదురుతుంది, అసలు ఎలా అయిందనేది చూడాలి. మరి ఈ విషయంలో చాలా వరకు మోహన్ బాబు గారి మీద, విష్ణు మీద కొంచెం ట్రోల్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ జరుగుతాయి, అది అందరికీ తెలిసిందే. బట్ వీరిద్దరితో కంపేర్ చేస్తే మనోజ్కి అనేది కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది ఇండస్ట్రీలో. అంటే ఓకే, కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉంటాడు అన్నట్టు, అంటే కొంచెం గొప్పలు చెప్పుకోడు అన్న విషయంలో మనోజ్ మీద కొంచెం ఫ్యాన్స్ అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. సో ఈ కంపేర్ చేస్తే వీళ్ళిద్దరు విష్ణుకి సపోర్ట్ చేస్తారా, మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తారా అంటే, ఫైనల్గా అయితే మనోజ్కి అయితే కొంచెం ఫ్యాన్స్ పరంగా అయితే సపోర్ట్ చేస్తారు. బట్ ఇది ఫ్యామిలీ ఇష్యూ. సో ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మూవీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అనేది ఇప్పుడు కన్నప్ప మూవీ అనేది ఆల్మోస్ట్ షూట్ అయిపోయిందని, రిలీజ్ చేయడానికి కూడా పుష్ప 2 ఉందని, రిలీజ్ చేయలేదని వచ్చింది. బట్ ఇది ఎలాంటి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ ప్రాంక్ కానీ కాదు, పక్కా ఏదో ఆస్తి విషయంలోనో సంథింగ్ ఏదో ఫ్యామిలీలో మాత్రం ఒక గొడవ అయితే జరుగుతుందనేది తెలిసిపోతుంది. సో ఇందులో మూవీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే ఎవరు కారు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అది ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూ. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.